బ్రేకింగ్ న్యూస్. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా, ప్రియాంక గాంధీ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు ఒక్కొక్కరిగా వచ్చి ఓటు వేస్తున్నారు. సాయంత్రం 5 వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. పోలింగ్లో పాల్గొనడం లేదని బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ ప్రకటించాయి. ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ, ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 436కు చేరింది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతుంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు కనిపించడం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో రహస్య ఓటింగ్ విధానాన్ని అనుసరిస్తారు. రాజ్యసభ, లోక్సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టరల్ కాలేజీలో ఎంపీలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది. అయినప్పటికీ తమ పార్టీకి ప్రాతినిధ్యం ఇస్తారు. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అధికార ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. పార్టీలకు అతీతంగా ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోవాలని విపక్ష అభ్యర్థి ప్రచారం చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికపై కాస్త ఉత్కంఠ నెలకొంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటు వేయాలని విస్తృత ప్రచారం చేశాయి. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ హడావిడి లేకుండా సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్లారు. విపక్షాల అభ్యర్థి ఇండియా కూటమి పార్టీల నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ప్రస్తుతం కీలక నేతలంతా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, దాదాపు 70% మంది పైగానే ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అదేవిధంగా రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, అదేవిధంగా లోక్సభ ఎంపీ ప్రియాంక గాంధీ, దాంతోపాటు ప్రధాని తన తొలి ఓటును ఓటు వేసి ఉదయం 10 గంటలకే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళంతా కూడా ఓటు వేస్తున్నారు. దాదాపు 70% పైగానే ఎంపీలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు సాయంత్రం వరకు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత 6 గంటలకు ఖచ్చితంగా 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక గంటన్నరలోనే దాదాపు సుమారు 8 గంటలకు, రాత్రి 8 గంటల వరకు కూడా అధికారికంగా ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా అంటే విప్ జారీ చేసే అవకాశం లేనందున ఎంపీలంతా కూడా తమ ఇష్టానుసారంగా స్వేచ్ఛగా తన ఓటును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఇరుపక్షాలు కూడా క్రాస్ ఓటింగ్ తమ పార్టీలకు అభిమతానికి అనుగుణంగా కాకుండా కొంతమేరకు క్రాస్ ఓటింగ్ చేయొచ్చు అన్న అభిప్రాయం 2 పక్షాల నుంచి వ్యక్తం అవుతుంది. అయినప్పటికీ కూడా చూడాలి ఎవరు ఏ రకంగా దీనికి సంబంధించినటువంటి ఓటు ఉపయోగించుకున్న అంశంపై స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా ఓట్లు వేసేందుకు గాను ఎంపీలంతా కూడా లైన్లో ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 8 గంటల వరకు కూడా ఫలితం వెల్లయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఓటింగ్ సరళంగా చూసినట్లయితే అధికార కూటమి చెందినటువంటి ఎంపీలంతా కూడా ఉదయమే చాలా మంది పెద్ద సంఖ్యలో లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇండియా కూటమి చెందినటువంటి ఎంపీలు కూడా పెద్ద సంఖ్యలో
తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయమే రావడం జరిగింది. ప్రధానంగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థి విస్తృతంగా అనేక రాష్ట్రాల్లో తిరిగి తమ అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేయాలని చెప్పి గట్టిగా కోరారు. అదేవిధంగా చాలా చిన్న చిన్న పార్టీలను ఇండిపెండెంట్స్ను కూడా కలిసి స్వయంగా మాట్లాడటం జరిగింది. దాంతోపాటు ఎన్డీఏ కూటమి చెందినటువంటి చాలామంది ఎంపీలతో కూడా ఆయన స్వయంగా కూడా తనకున్న పరిచయాలను దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా తాను కూడా స్వయంగా మాట్లాడడం జరిగింది. కొంతమేరకు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంత క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని, అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఎన్డీఏ కూటమి అదేవిధంగా ఇండియా కూటమి తమ ఓటును బదిలీ చేసుకునేందుకు అదే కాకుండా ఇతర పక్షాల నుంచి తమ ఓటు సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా కొద్దిపాటి తేడాతో ఈ ఫలితాలు ఉండే అవకాశం ఉండగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్డీఏ అభ్యర్థికి ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని చూసినట్టయితే దాదాపు 425 నుంచి 430 మంది ఎంపీలు సపోర్ట్ చేసేందుకు అవకాశం ఉండగా తెలుస్తుంది. ఇకపోతే ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి దాదాపు 360 ఓట్ల వరకు వచ్చేందుకు అవకాశం ఉండగా తెలుస్తుంది. చూడాలి, ఈ రకంగా 320 వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి ఎంత తేడాతో ఎన్డీఏ అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని రాత్రి 8 గంటలకు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఓటింగ్ సరళి జరుగుతుంది. ఓటింగ్ సరళి ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 70% పైగా ఎంపీలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.